తిరుపతిలో బీసీ సమావేశం ఏర్పాటు చేసి బీసీ కులాలన్నింటినీ ఒక్కటి చేసి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా ముందుకు వెళతామని రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమావేశం అత్యంత భారీగా పండుగ వాతావరణంలో జరిగిందని, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని తెలిపారు. బీసీలంతా ఏకమై కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అన్ని పదవులు చేజిక్కించుకుంటామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 29 బీసీ కులాలను ఏకం చేసి ఒకే తాటిపైకి వచ్చి రాజకీయంగా ముందడుగు వేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సత్తు మధుసూదన్ యాదవ్, కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్లు పాల్గొన్నారు. అది మా అందరూ కూడా చాలా ఆనందం. మేము భగవంతుడి సన్నిధిలో బీసీలు అనుకుంటున్నాం, కానీ మేము ఎందుకు పనికిరామేమో అని కూడా ఒక కళ్ళగన్నాం. అయితే భగవంతుడికి ఉదయం నిద్రలేనప్పటి నుంచి ఫస్ట్ తాళం చేసే యాదవ్ దగ్గర నుంచి నైటు సేవ చేసే సుప్రభాతం వరకు బీసీలు ప్రతి ఒక్క చోట పాత్ర పోయిస్తున్నాం. ప్రతి చోట అలాంటి భగవంతుడి సన్నిధిలో మేమందరూ బీసీలు అని చెప్పుకొని ఎప్పటికీ జీవితాంతం బీసీలుగానే ఉండిపోవాలని ఒక కలగన్నాం. కానీ అలాగే లేదు, మేమందరూ కూడా బీసీలు మేల్కొన్నామని నిన్న మాకు తెలియజేశారు. అందరూ నిన్న తిరుమల బైపాస్ రోడ్లోని కేబీఆర్ కళ్యాణంలో పెట్టినటువంటి విధానానికి మా వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఉదయం 10 గంటలకు కూర్చొని మధ్యాహ్నం 2 వరకు భోజనం చేసేది కూడా అందరూ ఓపికగా విన్నారంటే మేము ఒక ఆనందపడిన దానికి. కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చిన మా బీసీ కుల సంఘ కుల పెద్దలకి, కుల నాయకులకి, మహిళలకు కూడా, యూత్ కూడా అందరూ కూడా మా కమిటీ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం తిరుపతిలో వాళ్ళకి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్థిక పరంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా మా పిల్లల భవిష్యత్తు అట్లే అడిగంటి పోతుంది అనుకుని మేము భయపడుతున్నాం. కాబట్టి బీసీ తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక చక్కటి మెసేజ్ వెళ్ళింది. ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. కాబట్టి అందరూ పడుకున్న వాళ్ళకి నీళ్లు చల్లాం. కాబట్టి మేము అందరూ కూడా మొట్టమొదటి మీటింగ్ అయింది, 2వ మీటింగ్ అయింది. నెక్స్ట్ రాబోయే రోజులు కూడా అతి భారీ ఎత్తున మళ్ళీ 3వ మీటింగ్కి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి భయంగా భారీ ఎత్తున అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఏకమయ్యేదే మా కార్యక్రమం. మాకు ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము రాజకీయంగా తిరుపతిలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మేమందరూ కూడా నిద్ర మేల్కొని మాకు రావాల్సినటువంటి అటు ఆర్థిక పరంగా గవర్నమెంట్ ద్వారాతోనైతేనేమి, మాకు నామినేట్ ద్వారా అయితేనేమి, ఏ పదవులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము సాధించుకునే ముఖ్య ఉద్దేశం. మేమైతే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, మాకున్న బీసీ కులాలందరూ ఏకమవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మాకు చాలా మంది ఫోన్ చేశారు, అన్న మమ్మల్ని పిలవలేదు, మేము వస్తాం అని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఒక నెక్స్ట్ ఒక డేట్ చెప్పి అన్ని బీసీ కులాలను కూడా ఏకం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రెస్ ద్వారాతో అన్ని పేపర్లో వచ్చాయి, అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా అందరూ కూడా చాలా మంది మేము ఆ పేపర్లో చూసాం, ఆ టీవీలో చూసాం కూడా చాలా మంది చెప్పారు. ముఖ్యంగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకుపోయేదానికి మీ వంతు మీరు చేసిన సహాయానికి మొట్టమొదటిగా బీసీలు కూడా మీరు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతే 60% ఉన్నటువంటి మేమేమో నిరూపించుకుంటాం, మేమెంత మాకెంత అనే నినాదం మేము సాధించుకుంటాం. కాబట్టి మీరు ఇలాగే మాకు కోఆపరేట్ చేయాలని మా బీసీ కమిటీ ద్వారా మీకు కూడా ధన్యవాదాలు.